వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. ఈరోజు మన టాపిక్ మల్లికార్జున ముత్య అలియాస్ మల్లికార్జునాయ. ఈయన గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా ఫేమస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న చూసుకున్నట్లయితే అఘోరి, దాని తర్వాత వచ్చిన సౌందర్య, మళ్ళీ తర్వాత వచ్చిన నాగరాణి, ఈ మధ్య కాలంలో ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్న మల్లికార్జున ముత్య. అసలు ముత్య అనేది దానికి అర్థం ఏంటంటే దైవ భక్తులు, అంటే ఇప్పుడు దైవాన్ని తలపించి ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళని ముత్య అని చెప్పేసి కర్ణాటక లాంగ్వేజ్లో పిలుస్తూ ఉంటారు. మనమైతే వాళ్ళని అమ్మ, అయ్య, గురుగారు అట్లా అని చెప్పేసి మనం పిలుస్తుంటాం. అయితే ఇప్పుడు ఈ మల్లికార్జున ముత్య కూడా సోషల్ మీడియాని ఒక వేదికగా చేసుకొని ఇప్పుడు ఆయన ఫేమస్ అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనతో పాటు ఆయన ఫ్రెండ్స్ కావచ్చు, ఆయన ఫ్రెండ్స్ అయితే దీనికి మెయిన్గా సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడడానికి గల రీజన్ ఏంటంటే ఇప్పటి వరకు నేను ఈయన గురించి యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. ఏంటంటే కొంతమంది ఏమో ఈయన నిజంగానే దైవ సేవకుడు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది అయితే అసలుకి ఈయన ఈ ఏజ్లో ఈయనకి ఈ విధంగా ఏ విధంగా వచ్చింది ఈ విద్య, ఈయన నేర్చుకున్నాడా, విద్య నేర్చుకుని ఈ విధంగా చెప్తున్నాడా అనేది ఇంకొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మనం కామెంట్స్ రూపంలో చూసుకున్నట్లయితే నెగిటివ్ కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయి. మొత్తానికైతే ఇప్పుడు ఈ మల్లికార్జున ముత్య అనే పర్సను హనుమంతరాయ కొడుకు. అంటే ఇప్పుడు కర్ణాటకలో హనుమంతరాయ ఒక పర్సన్. ఆయన కూడా వీధి తిరుగుకుంటూ జాతకాలు చెప్పేవాడంట. జాతకాలు అంటే జాతకాలు కూడా కాదు, ఎవరన్నా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పేవాడంట. ఆ సమాధానాలు చెప్పే నేపథ్యంలోనే ఆయన దగ్గరికి కొంతమంది రావడము, ఈయన వెళ్ళి కొంతమందికి జాతకాలు చెప్పడము, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈయన దానికి సొల్యూషన్ చెప్పడము, ఈ విధంగా ఒక్కొక్కరికి ఈయన బాగా తెలిసి ఈయన ఇంటికి క్యూ కట్టారు అప్పటి కాలంలో ఈయన బ్రతికున్నప్పుడు. అయితే కొంతమంది ఎవరైతే ఇప్పుడు ఢిల్లీలో ఈయన గురించి బాగా వినిపిస్తున్న మాట ఏంటంటే ఢిల్లీలో కొంతమంది ఒక పెద్ద ఖనిజం కోసం కూడా వెతకడానికి ఈ హనుమంతరాయ సాయం తీసుకున్నారు. అందుకని చెప్పేసి ఆయన సాయం చేయకపోవడంతో ఆయనను చంపేశారు. హనుమంతరాయ చచ్చిపోవడానికి మెయిన్ రీజన్ అయితే ఇదేనంట. సో చాలా మంది వారి ఛానల్స్లో వాళ్ళ ఛానల్స్లో పోస్ట్ చేసుకుంటున్నారు. అండ్ అలానే ఈ ఎవరైతే మల్లికార్జున ముత్య ఎవరైతే ఉన్నారో ఆయన కొంతమంది ఎవరైతే మెయిన్ యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఇటు తిడుతున్నట్టుగా, అంటే ఇప్పుడు కర్రతో కొడితే పాము జావనట్టుగా మాట్లాడుతున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు దాని కింద వచ్చే కామెంట్స్ కూడా మేము చదివాము. ఈ ఛానల్ ఈయన దగ్గర నుంచి వెళ్ళి పేమెంట్ తీసుకుంది, అందుకని ఆయనకి సపోర్ట్ చేసి మాట్లాడుతుంది. మరి ఇంత చిన్న ఏజ్లో ఈయనకెందుకు, ఎలాంటి విద్య నేర్చుకుందే, ఈయన భవిష్యత్తు గురించి ఎలా చెప్తున్నారు, ప్రజెంట్ జరిగే దాని గురించి చెప్తున్నాడంటే అది అందరికీ తెలిసిన విషయం అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ భవిష్యత్తు గురించి చెప్పడానికి ఈయన ఎలాంటి విద్యలు నేర్చుకున్నాడు, ఈయన ఏమన్నా తపస్సులు చేశాడా, లేకపోతే ఎవరి దగ్గర ఏదైనా గురువుల దగ్గర ఈయన శిక్షణ పొందాడా అని చెప్పేసి కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఈ యొక్క మల్లికార్జున ముత్యకి ఒక అన్న అలాగే ఒక చెల్లి కూడా ఉంది, ఈయన మధ్యల పర్సన్. అయితే ఇప్పుడు అన్న కూడా ఏంటంటే కొంత వినిపిస్తున్న ప్రచారం ఏంటంటే ఆయన కొంచెం సెటిల్మెంట్లు చేస్తాడంట. ఇప్పుడు తండ్రి యొక్క పని ఏదైతే ఉందో ఈ మల్లికార్జున ముత్య తీసుకున్నాడు. ఇప్పుడు తండ్రి బాటలోనే ఇతను నడుస్తున్నాడు. అక్కడ అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడికి ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు వచ్చి మల్లికార్జునని అడిగినప్పుడు మల్లికార్జున వాటికి తనకు తెలిసినంత వరకు తను ఆన్సర్ చేసినప్పుడు ఇతను కూడా హనుమంతరాయ బాటల్లోనే నడుస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈయన కూడా జాతకాలు చెప్పడం వచ్చు, ఈయన కూడా భవిష్యత్తు చెప్తాడు, ఈయన కూడా ఫ్యూచర్ గురించి మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తాడని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచెల్లో ఇప్పుడు ఒక్క కర్ణాటక ప్రాంతంలోనే కాదు, ఈయనది ఉత్తర కర్ణాటక అయితే ఇప్పుడు ఒక కర్ణాటక ప్రాంతంలోనే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అటు బెంగళూరు, అటు కర్ణాటక ప్రజలు వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి ఆయన దర్శనం కోసం వెళ్తున్నారంట. ఒక రోజుకి, మీరు నిజంగా చెప్తే నెంబర్, ఒక రోజుకి 10,000 మంది ఆయన దర్శించుకుంటారంట. అసలు ఇది ఎక్కడ వింతో నాకు అర్థమైతలేదు. అండ్ ఈయన తరపు నుంచి వెళ్ళి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఈయన ఫ్రెండ్సే ఈయనని సోషల్ మీడియాలో ఆయన ఫొటోస్ తీసి పెట్టడము, ఈయనని బాగా హైప్ చేయడము, ఈ మల్లికార్జున స్వామి దగ్గర పలానా శక్తులు ఉన్నాయి, మీకు ఏ విధంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన సాల్వ్ చేస్తాడు అని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా ఎట్లంటా తెలుసా, ఇంకొకటి ప్రచారం ఏం జరుగుతుందంటే ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా, ఫోన్ నెంబర్స్ మినిమం కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా సరే ఫోన్ నెంబర్ టైప్ చేస్తే మళ్ళీ ట్రూ కాలర్లో ఎక్కడో ఒకడ ఫోన్ నెంబర్ టైప్ చేస్తే దాంట్లో మన పేరు వస్తుంది, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, పేరు ఉంటుంది, మనం ఏ లొకేషన్ నుంచి కాల్ చేస్తున్నామో అవన్నీ మనం ట్రూ కాలర్లో మెన్షన్ చేసుకుంటాం. సో ఇప్పుడు అదే విధంగా ప్రతి ఒక్కరు మెన్షన్ చేసుకుంటాడు. ఆయనంట ఫోన్ నెంబర్ని బట్టి జాతకం చెప్పేస్తాడంట. అసలు ఇది నవ్వడానికి కూడా అంటే హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫోన్ నెంబర్ చూసి జాతకం చెప్పేది ఎందుకు బ్రో నాకు అర్థం కావట్లేదు. ఎవరైతే ఈయన చూడడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారో ఆ చెక్ పోస్ట్ల దగ్గర వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏందనేది ఇవన్నీ తీసుకొని ఇది మల్లికార్జునకి ఇన్ఫార్మ్ చేస్తారంట. వాళ్ళ పర్సన్స్ పలానా దగ్గర నుంచి వెళ్ళి మిమ్మల్ని కలవడానికి వస్తున్నారని చెప్పేసి చెప్తారంట.
అయితే ఈయన కూడా అంతమంది గుంపు కూడి ఉన్న నేపథ్యంలో ఆ గుంపు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళలో పలానా పర్సన్ నన్ను చూడడానికి వచ్చారు, నన్ను కలవడానికి వచ్చారు, మీ ప్రాబ్లం ఇది అని చెప్పేసి ఇట్లా చెప్తూ ఉంటారంట. మరి ఇప్పుడు ఆయన ఇక్కడ చేసిన, ఆయన నేర్చుకున్న విద్య ఏది, ఆయన ప్రదర్శించిన విద్య ఏది ఇక్కడ? అంటే ఇప్పుడు ఈయన ఒకరి ద్వారా తెలుసుకొని ఈయన మనకు చెప్తున్నాడు తప్ప ఆయనకి సొంత శక్తులు లేవు, సొంత జ్యోతిషం చెప్పడం రాదు, ఏది రాదు. అండ్ ఇదిలా ఉంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, నేను ఒక 1 మంత్ బిఫోరే ఈయన గురించి తెలుసుకున్నాను. బట్ ఏంటంటే ఈయన దగ్గరికి అసలు నేనే షాక్ అయ్యానని చెప్పేసి చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, స్టార్లు, వీళ్ళంతా కూడా ఎవరంటే బాగా ఫేమస్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ ఈ పర్సన్ని అక్కడ కర్ణాటకలో ఈ పర్సన్ ఫేమస్ అయ్యాడంటే ఒక మెయిన్ కారణం ఎవరని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే, అక్కడ బాబురావు, అక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అంట ఆయన, కర్ణాటక కంటెస్టెడ్ ఎమ్మెల్యే. మరి ఆయన ఏ పార్టీ ఏందనేది కూడా మనకు తెలియదు. బాబురావు అనే పర్సన్. సో ఈయన ఎప్పుడైతే మెల్లిమెల్లిగా ఫేమస్ అవుతూ తన సోషల్ మీడియా అకౌంట్లో తన పోస్టులని పోస్ట్ చేసుకుంటూ, అలాగే తన ఫ్రెండ్స్ ద్వారా ఇతను బయటకు రావడం ఎప్పుడైతే జరిగిందో, ఈ బాబురావు అనే పర్సన్ ఇతను ఫేమస్ అవ్వడానికి ఇతను కూడా కొంచెం సాయం చేశాడని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది ఎట్లా అంటారా, బాబురావు అనే పర్సన్ మల్లికార్జున ముత్యాకి ఫోన్ చేసి, ఈ ఎలక్షన్స్లో కనుక నేను గెలిస్తే మీ పేరు మీద పలానా ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఒక 100 ఎకరాల ఆస్తి, ఇవన్నీ కూడా నేను మీ పేరు మీద రాసిస్తానని చెప్పేసి చెప్పాడంట. అయితే ఈ నేపథ్యంలోనే కూడా ఆయన మల్లికార్జున ముత్య ఈయన చెప్పిన దానికి ఆశపడి ఆయన ఏం చేసిండంటే, నిజంగానే ఖచ్చితంగా గెలుస్తావు పో, ఈ ఎన్నికలలో నువ్వు గెలుస్తావని చెప్పేసి చెప్పిండు. చెప్పిన తర్వాత ఆయన ఆ ఎన్నికలలో అంటే ఘోరంగా ఓడిపోయిందంటే, ఇప్పుడు ఆ ఎన్నికలలో ఆయన బాబురావు ఎవరైతే ఉన్నారో ఆయన ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా అంటే ఇప్పుడు ఆయనకి బాబురావుకి చెప్పిన ఏదైతే మా ఫోన్ కాలింగ్ ఉందో అది వీడియో కాస్త వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ అయినప్పుడు కూడా ఆ వీడియోలో మల్లికార్జున ముత్య బాబురావుకి చెప్పింది ఏంటంటే, ఒకవేళ కనుక నువ్వు ఎన్నికల్లో ఓడిపోతే నేను ఈ యొక్క జ్యోతిష్యాన్ని చెప్పడం కూడా మానేస్తాను, మొత్తానికి ఆ యొక్క పెద్దపీట ఏదైతే ఉందో దాన్ని దిగేస్తానని చెప్పేసి కూడా చెప్పారంట. ఎన్నికలలో ఘన విజయం పొందుతారని చెప్పేసి చెప్పిన పర్సన్ ఆయన ఘోరంగా ఓడిపోయారు కాబట్టి మీరు ఇప్పుడు సన్యాసం తీసుకుంటారా, జ్యోతిష్యం చెప్పడం మానేస్తారని చెప్పేసి చెప్తే, ఎవరైతే మల్లికార్జున ముత్య ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఈయన ఎదగడానికి కావచ్చు, ఈయన ఫేమస్ అవ్వడానికి కావచ్చు సాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి ఈ మీడియా పర్సన్కి ఫోన్ చేసి ఆయనని బెదిరించడం, ఆ పెట్టిన పోస్ట్ని డిలీట్ చేసేదాకా కూడా పోయిందంట ఇది. అయితే ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా అక్కడికి కొన్ని మీడియా ఛానల్స్ వెళ్ళాయి. ఆ వెళ్ళినవి కూడా కొన్ని వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి. ఆ పోస్ట్లో కూడా ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఇంతమంది మనుషులే, వీళ్ళు కూడా మనుషులే, ఆయన కూడా మనిషే, ఆయన ఏం దేవుడు కాదు, ఆయన కూడా మనిషి, ఆయన కూడా ఉంటుంది. ఆయన కానీ కొంచెం మనుషులని ఆలోచన చేసి మాట్లాడారు. ఆయన కూడా మనిషి అని మీరు అర్థం చేసుకోవాలి. మేము ఆయన ఏం సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు ప్లే చేశానంటే, ఈ వీడియో కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ వీడియో క్లిప్ చేసి మన యూట్యూబ్ ఛానల్స్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసి అయితే నేను చాలా ఆశ్చర్యపోయానని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటారా, ఇప్పుడు ఈయనను కలవడానికి దగ్గర ఒక 50 నుంచి 70 మంది దాకా ఈయనను కలవడానికి ఆ రోజు వచ్చారు. అయితే వచ్చినప్పుడు ఈయన ఏంటంటే వాళ్ళందరూ ఈయనను కలవడానికి వచ్చారు. సాయంత్రం ఒక 5, 6 ఆ టైంలో కూడా ఆయనను కలవడానికి వచ్చినప్పుడు ఈయనంట లోపలికి వెళ్ళి పడుకున్నాడు, నిద్రపోయాడు. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ మనకు తెలిసిన వాళ్ళు, బాబాలు కానీ, గురూజీలు కానీ, ఎవరైనా కానీ, ఇప్పుడు ఎవరైనా భక్తులు వచ్చిరంటే వాళ్ళు వచ్చి కలుస్తారు. అంటే కొంతమంది అయితే ఉపవాసం ఉండి తినకుండా కూడా రోజు మొత్తం మనకి ఏమంటారు శీగమూగి చెప్పేటోళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈయనంట ఇప్పుడు భక్తులు ఒక 50 నుంచి 70 మంది దాకా ఈయనను కలవడానికి వస్తే ఈయన లోపల పోయి నిద్రపోతున్నారంట. అది కూడా ఎవరు ఇప్పుడు ఈయన పక్క పొంటుండే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి చెప్తున్నారు, ఎవరైతే అక్కడ వెయిట్ చేస్తున్నారో పర్సన్స్ వాళ్ళందరూ చెప్తున్నారు. వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారబ్బా. అయితే అందులో ఉన్న ఒక పర్సన్ కూడా ఏమనంటే, ఎందుకు ఇంతసేపు వెయిట్ చేపిస్తున్నారు, మేము ఆయనను కలవడానికి వచ్చాము, ఆయనను కలవడానికి మాకు కొంచెం టైం ఇవ్వండి అంటే, ఆయన కూడా మనిషే, ఆయన కూడా రెస్ట్ తీసుకోవాలి, ఆయన కూడా మీ లెక్క మనిషే అని చెప్పేసి చెప్పారు. మరి మనిషి అయినప్పుడు ఈయన ఎందుకు నాకు అన్ని మహిమలు ఉన్నాయి, నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పేసి ప్రజల్లోకి ఎందుకు ఎక్కువ పోర్ట్రేట్ చేస్తున్నారు? ఇప్పుడు సాధారణ మనిషి అయినప్పుడు మనకి ఎలాంటి శక్తులు ఉండవన్నప్పుడు ఆయన కూడా ఎలాంటి శక్తులు ఉండవు కూడా. మరి ఆయన ఎందుకు ప్రజల్లో ఈ విధంగా పోర్ట్రేట్ చేసి ఈ విధంగా ప్రజల్లోకి ఎందుకు ముందుకు వెళ్తున్నాడు అనేది కూడా అర్థం కావట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈయన ₹1 కూడా తీసుకోరంట ఎవరి దగ్గర నుంచి. ఇది విచిత్రము, ₹1 కూడా తీసుకోడంట. కాకపోతే అక్కడ ఒక గుండి మాత్రం పెడతాడంట. మీకు ఎంత నచ్చితే అంత, మీరు ₹100 వేస్తారా, 1000 వేస్తారా, 10,000 వేస్తారా, 1,00,000 వేస్తారా, మీ ఇష్టం. మీకు ఎంత నచ్చితే అంత. నేను ₹1 తీసుకోను,
మీకు నచ్చినంత అమౌంట్ మీరు హుండీలో వేసేసేయండి. ఇది ఎక్కడిది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వద్దు అనుకుంటేనే చేయి చెప్తున్న పర్సన్ అన్న మల్లికార్జున అన్నది అది క్లారిటీగా అర్థమైపోతుంది. ఈ మల్లికార్జున విషయం ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిందో ఆయన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ప్రజలకు అలాగే యూట్యూబ్లో వాళ్ళని ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళకి కూడా చెప్పే సవాల్ ఏంటంటే మల్లికార్జున ముత్య ఫేక్ అని నిరూపిస్తే మేము 10 లక్షల రూపాయలు ఆన్ ది స్పాట్ పేమెంట్ ఇచ్చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. రూపాయి తీసుకొని మల్లికార్జున ముత్య దగ్గర 10 లక్షలు ఆన్ ది స్పాట్ ఇవ్వడానికి ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే ఆయన ఇప్పుడు ఒక టెంపుల్ కూడా కట్టిస్తున్నారంట. ఆ టెంపుల్కి అయ్యే ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది? ఈయన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఆయన పైసలు ఇస్తున్నాడు? అక్కడికి వచ్చే వాళ్ళకి 24 గంటలు 24/7 ఆయన అసలుకి ఏ విధంగా అన్నం పెడుతున్నాడు? 1 రూపాయి లేని మల్లికార్జున ముత్య ఇవన్నీ ఏ విధంగా చేస్తున్నాడు అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకొంతమంది ప్రశ్నించేది ఏంటంటే ఒకవేళ నిజంగానే మల్లికార్జున ముత్యకి నిజంగానే ఆయన భవిష్యత్తు చెప్పేటోడైతే, ఆయన దగ్గర నిజంగానే శక్తులు ఉంటే, ఆయన నిజంగానే జాతకాలు చెప్పేవాడైతే బయటకు వచ్చి దేశం గురించి ప్రపంచం గురించి ఈ 2025లో చాలా జరగబోతుందని ఇంతకుముందు కూడా చాలా జ్యోతిష్యులు చెప్పారు. మరి అవన్నీ ఆపొచ్చు కదా, ఎందుకు ఆయన కావాలని మీడియా ముందుకు రావడానికి ఎందుకు భయపడుతున్నారు? అంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఒకరిని చూసి ఒకరు బయటకు వచ్చి ఫేమస్ అయ్యి జనాలు పిచ్చోళ్ళు అయి ఉంటారు, యూట్యూబ్లల్లో ఫోన్లలో చూస్తూనే ఉంటారు, మనం ఎవరిని మోసం చేసినా కానీ మోసపోతూ ఉంటారని చెప్పేసి కూడా ఇలా బయటకు వచ్చి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా యూట్యూబ్స్ ద్వారా ఇలా ఒకరు ఫేమస్ అవ్వాలని చెప్పేసి కూడా చూస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ అలాంటి వాళ్ళని నమ్మకుండా ఏదైనా మీకు కావాల్సిన ఒకవేళ సాయం చేయాలని చెప్పేసి అనుకుంటే పేదవాళ్ళు చాలా మంది లేని వాళ్ళు ఉంటారు, అనాథాశ్రమంలో పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ హెల్ప్ చేయొచ్చు. కానీ ఇలాంటి వాళ్ళకు పెట్టి మోసపోవద్దని చెప్పేసి కూడా మేమందరం తెలియజేస్తున్నాం. సో ఇలాంటి వీడియోస్తో మరీ ముందుకు వద్దాం. వాచ్ చేయండి సిగ్నల్ టీవీ.